స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 2తో భారీ హిట్ మాత్రమే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా క్రెడిట్ కూడా అందుకున్నాడు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం రెస్ట్లో ఉన్నాడు. ఇక తరువాత అట్లీ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడా లేక త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైంలో ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? పుష్ప 2తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్. ఇక పుష్ప 3 ఇప్పట్లో లేనట్టే అని అర్థమైంది. నిర్మాత చెప్పిన దాని ప్రకారం ఓ 3 ఏళ్ల తర్వాతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా అంచనా మాత్రమే. అయితే ఈలోపు త్రివిక్రమ్తో పాటు అట్లీ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ముందుగా ఎవరి సినిమా చేస్తాడు అనేది ఇప్పటి వరకు తేలలేదు. ఈలోపు రకరకాల రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి గడిచిన కొంతకాలం నుండి ఎన్నో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఉగాది షూటింగ్ స్టార్ట్ అవుతుందని, అట్లీ సినిమా ముందు స్టార్ట్ చేస్తాడని, ఈ సినిమాలో రజనీకాంత్, శివకార్తికేయన్ లాంటి స్టార్స్ నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఏ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించలేదు. అసలు సినిమా ఓపెనింగ్ జరగకుండానే ఇన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం కన్ఫామ్, అల్లు అర్జున్ అట్లీ, త్రివిక్రమ్ సినిమాల షూటింగ్స్ని ఒకేసారి సమాంతరంగా చేసుకుంటూ వెళ్తాడనేది నిజం. అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా అట్లీ సినిమానే ముందుగా స్టార్ట్ కాబోతోంది. ఈలోపు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో నిజమేంటో తెలియదు, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అట్లీపై కోపంగా ఉన్నారట. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా ప్రియాంక చోప్రాని తీసుకోవాలని చూస్తున్నాడట. ఈ విషయమే బన్నీ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. ఐకాన్ స్టార్ పక్కన ప్రియాంక చోప్రా ఏంటి అని అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అల్లు అర్జున్ తన కెరీర్లో ఫస్ట్ టైం ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. సీనియర్గా, జూనియర్గా 2 పాత్రల్లో బన్నీ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందులో సీనియర్ క్యారెక్టర్కు జోడీగా ప్రియాంకను తీసుకోవాలి అని అట్లీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఐకాన్ స్టార్కి జోడీగా ప్రియాంక బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయం. బన్నీ 40 ఏళ్ళు వచ్చినా ఇంకా 20 ఏళ్ల కుర్రాళ్లా ఉంటాడు. కానీ ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ కంటే చాలా పెద్దదానిలా కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ ఈ జోడీని అట్లీ ఫిక్స్ చేస్తే ఈ సినిమాకే మోసం వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. అందుకే అట్లీ మీద కాస్త కోపంగా ఉన్నారట అల్లు అర్జున్ ఫ్యాన్స్. మరి నిజంగా అట్లీ అల్లు అర్జున్ కోసం ప్రియాంకను తీసుకొస్తాడా? రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్న గ్లోబల్ బ్యూటీ అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ కాంబో సెట్ అయితే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలి మరి.